నీ పార్టీలో నీ పేరు పోకుండా ఉండడం కోసమే. రేపు నీకు సీట్ వస్తే నీకు ఓట్లు చీలకుండా ఉండేందుకే. దానికి దీనికి ఏంది సంబంధం? సంబంధం ఉంది మమ్మీ. కోర్టు ఆ విద్యని తప్పు చేసింది అని తీర్పు ఇవ్వబోలేదు. తప్పు చేసిందో లేదో డెలివరీ అయ్యాక తెలుస్తుంది. అంతవరకు గడువిస్తాము అంది. అఖిలాండేశ్వరి ఫ్యామిలీ అండ్ ముఖ్యంగా అన్నయ్య ఒప్పుకుంటేనే అని మనల్ని ఇరుకును పెట్టింది. ఆ విషయం అక్కడ జనం చూశారు. మీడియా కోడే కోసింది. మనం అన్నయ్యతో నిర్దాక్షిణ్యంగా వెయిట్ చెయ్యము అని చెప్పిస్తే ఆ విద్య తప్పు చేసిందో లేదో కానీ మనం నిర్దయంగా ప్రవర్తించాము అని ఓటర్లు చెవులు కొరుక్కుంటారు తెలుసా? అప్పుడు ఎవరికి నష్టం? అదే ఇప్పుడు అన్నయ్య ఒప్పుకుంటే ఆ విద్య తప్పు చేసిందో లేదో తెలిసిపోతుంది. అలాగే నీ ఓటు బ్యాంకు నీకు సేఫ్గా మిగులుతుంది. ఇది అర్థం చేసుకోకుండా ఆవేశపడతావేంటి? ఇప్పుడు నువ్వు ఆలోచించాల్సింది అఖిలాండేశ్వరిలా కాదు, ప్యూర్ పొలిటీషియన్లా. ఒళ్ళు మండినా సరే మొహంలో చిరునవ్వుతో జనానికి కనపడాలి కానీ కోడలిపైన కోపం పెంచుకున్నా పగ పెంచుకున్నదల్లా కనపడితే నీ రాజకీయ జీవితానికే నష్టం వస్తుంది. అయినా ఇన్నేళ్ళు ఆ విద్యని ఇష్టం లేకపోయినా ఇంట్లో పెట్టుకున్న నువ్వు ఒక 6 నెలలు ఆగితే నష్టమేంటి చెప్పు? సరిపోయినదే. తాతకి దగ్గులు నేర్పించినట్టు నువ్వు నాకే రాజకీయం నేర్పిస్తా ఉండావా? నువ్వు కాయిన్ కి ఒకవైపే ఆలోచిస్తుండావే పిచ్చిదానా. కేవలం మీ అమ్మ రాజకీయ భవిష్యత్తునే ఆలోచించినావు కానీ అవతల ఆ వెంకిగాడి తల్లి రాజకీయాలు నీకు తెలియవు. నీ మామని పొట్టను పెట్టుకుని ఒక్కరోజు కూడా స్టేషన్లో ఉండకుండా ఇప్పటికీ నిరపరాధిగా చలామణి అవుతున్న హంతకురాలు. దాని కూతురు భర్తతో కాపురమే చేయకుండా కడుపు తెచ్చుకున్న అసాధ్యురాలు. ఇంక దానన్న ఆ వెంకిగాడు దేశోద్ధారకుడు కాదు, దేశముదురు. ఆ ముగ్గురికి 3 గంటలు గడువిస్తేనే మనల్ని ముంచి దినం కూడు తినే రకం. అట్టాంటిది 6 నెలలు గడువిస్తే ఏం చేస్తారో ఆలోచించలేదే నువ్వు? గుర్తుపెట్టుకో, కరెక్ట్గా 6 నెలలు తిరిగేసరికి ఆ విద్య డెలివరీ కాదు, ఖచ్చితంగా ఏదో ఒక నాటకవాడి ఆ కడుపు పోయేలాగా చేస్తారు. అలా ఎందుకు చేస్తారు? పిచ్చిదానా, ఎందుకు చేస్తారా? ఆ విద్య డెలివరీ అయితే అది తప్పు చేసింది అని ఇప్పుడు ల్యాబ్ రిపోర్ట్స్ వచ్చినట్టే అప్పుడు DNA రిపోర్ట్స్ వచ్చేస్తాయి. అలా కాకుండా ఏ కాలు జారి కింద పడిందో అని నాటకాలాడి ఆ కడుపు పోయేలాగా చేసుకుంటే అప్పుడు టెస్ట్ చేయడానికి ఆధారంగా కడుపు ఉండదు కాబట్టి నేను ఏ తప్పు చేయలేదు అని కోర్టులో కన్నీళ్లు పెట్టుకుంటుంది. యథావిధిగా దాని అన్న వకీల్ సాబ్లాగా వాదించేస్తాడు. అప్పుడు కోర్టు మనల్ని మాట కూడా అడగకుండా విద్యని ఏలుకోమని చెప్పి తీర్పు కూడా ఇచ్చేస్తుంది.